హలో సార్. యా, మీడియం ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ ఇందాక బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంటే స్మాల్ ఫ్యాన్. మీడియం ఫ్యాన్. ఓకే ఓకే, థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టర్ గారు పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ సైకో లాగానే యాక్ట్ చేసిరు ఆయన. అంటే మీకు తెలుసా సైకో ఎవరైనా? నాకేం తెలుసు, అంటే నాకు మా ఫ్రెండ్స్ తెలుసు అంతే. అంటే అది మీ ఫ్రెండ్స్ ఉన్నారు సైకోలు? అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ సార్. ఓకే ఓకే. హీరోయిన్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ గారు. సార్ నేను సలార్ సినిమా చూసిన తర్వాత ఆ సలార్ సినిమా ఎడిట్స్ తోటి రక్త చరిత్ర బీజిఎమ్స్ కి ప్రభాస్ అన్నకి ఎడిట్ చేసి ఉంటారు అనమాట. అవి చూసినప్పుడు ఆ ప్రభాస్ అన్నకి ఆర్జీవి గారితో సినిమా ఏమైనా పడుంటే సూపర్ ఉంటుండేది అని అన్నట్టు అనిపిస్తుంటది. మీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన? మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ అని చాలా పెద్ద స్టార్స్ కి చాలా రకాల ఇమేజెస్ ఉంటాయి. వాళ్ళకి ఫ్యామిలీస్కి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలి అని రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. నేను అలా నా కెరియర్లో ఎప్పుడు అలా ఆలోచించలేదు. నేను బికాజ్ ఐ గెట్ ఇన్ టు వెరీ రియలిస్టిక్ ఫిల్మ్స్ అండ్ రిలేటబుల్ స్టోరీస్. ఆ టైప్లో నేను అసలు ఆలోచించాను నార్మల్గా. అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఐ అప్రోచ్. థ్యాంక్ యూ సార్. సార్ నాకు మీ శివ సినిమా అంటే శివ సినిమా ఇంకా సత్య సినిమా చాలా ఇష్టం. మొన్న సందీప్ రెడ్డి వంగ గారితో మాట్లాడేటప్పుడు అలాంటి సినిమా మళ్ళీ తీసా అన్నారు కదా. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. రామ్ గోపాల్ వర్మని క్రిటిసైజ్ చేసిన ప్రతి ఒక్కడు ఒక్కరోజన్నా రామ్ గోపాల్ వర్మలా బతకాలనే కోరుకుంటాడు సార్. అది చెప్పాలంటే అంతే సార్. అది చాలా మంది చెప్తారు. అది కోరుకున్నప్పుడు బతికేయచ్చు కదా, ఎవరా పేరు? ఒక్కరోజన్నా సరే సార్. ఇట్లా క్రిటిసైజ్ ఎందుకు? మీకు నచ్చితే మొత్తం రోజులు బతకాలి, మళ్ళీ ఉండలేరు సార్ అట్లా మీలాగా ఎవరు. ఈ టైటిల్ ఫ్యాంటసీ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అంటే ఐస్ క్రీమ్, శారీ, నెక్స్ట్ చాక్లెట్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? చాక్లెట్ ఆల్సో ఐ థింక్ విల్ మేక్ విత్ ఆరాధ్య ఓన్లీ. అర్థమైంది అది. సి ద పాయింట్. ఓకే, సారీ టైటిల్ అని ఇందాక నేను చెప్పాను ఒకసారి. బికాజ్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ అది ఎంత పద్ధతిగా ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ ఇలా వెనకాల పడుతూ ఉంటే అది బుద్ధికి సంబంధించిన విషయం, కానీ ఆ బట్టలు ఏం వేసుకున్నారు అనేది పాయింట్ కాదు అని ఎంఫసైజ్ చేయడం. సార్ బట్టలు అనగానే లైక్ నాకు ఒక చిన్న మైథాలజీలో ఒక చిన్న అది గుర్తొచ్చింది. అంటే ఈ శారీ అది, అంటే ఈ శారీ వల్ల ఒక పెద్ద కురుక్షేత్రమే జరిగింది సార్. అంటే చాలా ఇదైంది. సో ఈ శారీ వల్ల ఏమన్నా కాంట్రవర్సీ మీరు ఫేస్ చేస్తున్నారా? అంటే ఆ సందర్భంలో అక్కడ అలాంటిదంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన సత్య క్యారెక్టరు సెకండ్ హాఫ్లో విపరీతంగా చేస్తాడు. అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ద ఎపిక్ ఆఫ్ మహాభారతంలో ఏం జరిగింది అని కాకుండా ఒక రియల్ లైఫ్ దాంట్లో ఒక మగవాడు ఒక పర్టిక్యులర్ పరిధి దాటి తనకి జరిగినప్పుడు ఎలాంటి హారెండస్ థింగ్స్ చేస్తాడు అనే దాని గురించి తీసింది. అది మీకు సెకండ్ హాఫ్ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్, నా పేరు వెంగల్ రెడ్డి, రాయలసీమ. ఏంటి అంటే కత్తి ఉందా ఏంటి? గొడవలి? పర్లేదు ఉన్నాయి రూమ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు గొడవ అయితే రూమ్కి వెళ్ళి వస్తారా ఏంటి? అంటే మీ ఫ్యాక్షన్ మూవీ చూసి అలా అలవాటు అయిపోయింది. ఓకే సార్, మీరు కడప వెబ్ సిరీస్ తీశారు కదా, అది అందుకు ఇంకా రిలీజ్ చేయలేదు? అది ఎప్పుడూ అయిపోయింది. అది ఎంఎక్స్ ప్లేయర్లో నార్త్లో చేశారు. అది ఇక్కడ రాలేదు కదా అని వస్తుంది. అది దానికోసం వెయిటింగ్. కొద్దిగా ట్రై చేసి రిలీజ్ చేయండి. ఓకే. హాయ్ సార్. హాయ్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ సార్. మీరు ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఆన్సర్స్ కానీ వాటికి చాలా పెద్ద ఫ్యాను. అండ్ ఒక క్వశ్చన్ ఉంది సార్, సినిమాలో అమ్మాయిలు అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? అమ్మాయి లేకపోతే సినిమాలు చూడను ఫస్ట్. అప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింటే కరెక్ట్. ఇప్పుడు సినిమా అనేది మీడియం. దాంట్లో మీకు ఇష్టమైన ఒక క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కాలేజ్ టైంలో నేను సినిమాలు చూసేది హీరోయిన్స్ కోసం చూసాను. నేను ఎప్పుడు హీరోస్ కోసం చూడలేదు ఆ టైంలో, యూనో. సో ఇప్పుడు నేను గన్స్ అండ్ థైస్ అని నా బయోగ్రఫీ ఒకటి రాశాను. ఇది ఒక బుక్ కొన్ని సంవత్సరాల క్రితం. దాంట్లో నన్ను ఒక క్వశ్చన్ ఎవరు అడిగితే, వై డిడ్ యూ కమ్ ఇన్ టు ఫిల్మ్స్, వాట్ ఇన్స్పైర్డ్ యూ అంటే అమితాబ్ బచ్చన్స్ గన్స్ అండ్ జీనత్ అమాన్స్ థైస్ అని చెప్పాను.
నేను ఏంటది సిటిజన్ కేన్ లేదా బ్యాటిల్ షిప్ పొటెంకిన్ ఎజెన్స్కీ ఫ్రాన్సిస్ కపా అలాంటి పేర్లు చెప్పి వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ అండ్ స్టోరీస్ అండ్ మూవింగ్ ఎమోషన్స్ అండ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ సోషల్ మెసేజెస్ అయిన నేను చెప్పలా. నేను వచ్చింది రెండింటి కోసమే. యా, కానీ దానికి వాళ్ళు అవి చూపించడానికి మనకు సందర్భం ఉండాలి కాబట్టి దాంట్లో కథ కూడా పెట్టాను. ఓకే. యా, అండ్ పర్సనల్గా ఇంకో క్వశ్చన్ ఉంది సార్. ఎందుకు సార్ మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత కసి? సార్ నేను ఎవరిని ప్రేమించను, ద్వేషించను, ఎందుకంటే రెండు చాలా వాల్యుబుల్ ఎమోషన్స్. నేనేదో సరదాగా నాకు గిల్లించుకోవడం ఇష్టం. అది ఓకే సార్, మిమ్మల్ని చూసినప్పుడల్లా వన్స్ అపాన్ దే లివ్డ్ ఏ గోస్ట్ అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడుతుంది. సో మీరు కంబ్యాక్ అవి అందరూ ఆర్జీవి అంటే 10 మందిలో 9 మంది తిట్టుకొని ఒకళ్ళు పొగిడే వాళ్ళ నుంచి 10 మందికి 10 మంది మెచ్చుకునే వాళ్ళలాగా కంబ్యాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్. ఓకే. For more videos like this, subscribe Big TV channel.